చూడడానికి ఒక కంపెనీ చాలా గొప్పగా కనిపిస్తుంది, మార్కెటింగ్లో అంకెలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ అంకెల వెనుకున్న అసలు నిజమేంటి? ఈరోజు మనం ఒక వ్యాపారం యొక్క ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ను ఎలా చదవాలో, ఆ రిపోర్ట్స్ వెనుకున్న అసలు కథను ఎలా బయటకు తీయాలో చూద్దాం. పైకి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు కదా. మరి ఒక కంపెనీ ఆర్థికంగా నిజంగా బలంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా లేదా అని ఖచ్చితంగా ఎలా తెలుసుకుంటాం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మన విశ్లేషణకు ఒక పునాది పడినట్టు. దానికి సమాధానం వాటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే దొరుకుతుంది. అవే ఒక కంపెనీకి సంబంధించిన హెల్త్ రికార్డ్స్ లాంటివి. ఇవి కేవలం నంబర్స్ కాదు, ఒక కంపెనీ నాడిని పట్టుకుని దాని బలాలేంటి, బలహీనతలేంటి అని స్పష్టంగా చెప్పేస్తాయి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఆ 3 ముఖ్యమైన రిపోర్ట్స్ ఏంటో తెలుసుకుంటాం: బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, ఇంకా క్యాష్ ఫ్లో. చివరిగా ఇవన్నీ కలిసి పూర్తి చిత్రాన్ని ఎలా చూపిస్తాయో చూద్దాం. సరే, మొదటి భాగం చూద్దాం: ఆర్థిక నీలిచిత్రం. ఇక్కడ మనం కేవలం నంబర్స్ చూడటం కాదు, వాటి వెనుకున్న కథను ఎలా చదవాలో నేర్చుకుంటాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి కేవలం స్ప్రెడ్షీట్లు కాదు. ప్రతి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక కంపెనీ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును చెప్పే ఒక కథలాంటిదన్నమాట. ఓకే, ఇక రెండో భాగానికి వద్దాం: 3 ముఖ్య నివేదికలు. ఏ బిజినెస్నైనా అనలైజ్ చేయడానికి మనకు కొన్ని టూల్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిని ఫైనాన్షియల్ అనాలిసిస్కి 3 పిల్లర్స్ అని చెప్పొచ్చు: బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ప్రతి ఒక్కటి కంపెనీ కథలో ఒక ముఖ్యమైన, విభిన్నమైన భాగాన్ని మనకు చూపిస్తుంది. మూడో భాగం బ్యాలెన్స్ షీట్. దీని ఒక ఫోటోలో ఊహించుకోండి. ఒక నిర్దిష్టమైన రోజున కంపెనీ ఆర్థికంగా ఎలా ఉందో చూపించే స్నాప్షాట్ ఇది. అంటే క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ చేసి సరిగ్గా ఆ రోజున ఆ కంపెనీకి ఏమేం ఆస్తులున్నాయి, అలాగే ఎవరికి ఎంత అప్పులు పడి ఉంది అనే విషయాన్ని ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడున్న ఈ త్రాసు, ఇదే బ్యాలెన్స్ షీట్కి గుండెకాయలాంటిది. ఒకవైపు కంపెనీకి ఉన్న ఆస్తులు, మరోవైపు ఆ ఆస్తుల్ని కొనడానికి తెచ్చిన అప్పులు, ఓనర్ల పెట్టుబడి ఉంటాయి. పాయింటేంటంటే ఈ రెండూ ఎప్పుడూ సమానంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకే దీన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. నెక్స్ట్ నాల్గో భాగం ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ఒక ఫోటో అయితే, ఇన్కమ్ స్టేట్మెంట్ ఒక వీడియో లాంటిది. ఒక నిర్దిష్ట కాలంలో లాభం ఎలా వచ్చిందో ఇది చూపిస్తుంది. ఈ వీడియో ఏం చేస్తుందంటే, ఒక క్వార్టర్ లేదా ఒక సంవత్సరం పాటు కంపెనీ ఎంత బాగా పనిచేసిందో చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు సంపాదించిందా లేదా నష్టపోయిందా అనేది మనకు తెలిసిపోతుంది. దీని లెక్క చాలా సింపుల్. మొత్తం అమ్మకాల నుండి వచ్చిన డబ్బు తీసుకొని అద్దె, జీతాలు, ఇతర ఖర్చులు అన్నీ తీసేస్తే చివరికి ఎంత లాభం లేదా నష్టం మిగిలిందో అదే నికర ఆదాయం. ఇక ఐదో భాగానికొద్దాం: క్యాష్ ఫ్లో. బిజినెస్ వరల్డ్లో ఒక ఫేమస్ మాట ఉంది: ప్రాఫిట్ అనేది ఒపీనియన్, క్యాష్ అనేది ఫ్యాక్ట్ అని. అంటే లాభం అనేది కాగితం మీద కనిపించొచ్చు, కానీ చేతిలో డబ్బుండటం అనేది అసలు నిజం. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒక కంపెనీకి జీవనాడి లాంటిది. ఇది ఏం చేస్తుందంటే, కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు ఎక్కడ్నించొస్తోంది, ఎక్కడికి పోతోందో ట్రాక్ చేస్తుంది. అది రోజువారీ బిజినెస్ నుంచా, కొత్త మిషనరీ కొనడం వలన, లేకపోతే అప్పులు చేయడం వలన, ఈ రిపోర్ట్ అన్ని వివరాలు ఇస్తుంది. ఒక కంపెనీ తన జీతాలు, అద్దెలు, బిల్లులు టైంకి కట్టగలదా లేదా అనేదానికి ఇదే అసలైన ప్రూఫ్. ఒక్కోసారి లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా చేతిలో డబ్బు లేక ఫెయిల్ అవ్వచ్చు, అంత పవర్ఫుల్ ఇది. సరే, చివరి భాగం పూర్తి ఆర్థిక చిత్రం. ఇప్పుడు ఈ 3 వేర్వేరు రిపోర్ట్స్ని కలిపి చూస్తే అవి కలిసి ఒకే కథను ఎలా చెబుతాయో అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే తేడాలు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, బ్యాలెన్స్ షీటు ఒక పాయింట్ ఇన్ టైంలో పరిస్థితిని చెప్తే, ఇన్కమ్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ రెండూ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పర్ఫార్మెన్స్ని చూపిస్తాయి. ఇది చాలా ముఖ్యమైన తేడా. అంతేకాదు, ఇది వేర్వేరు డాక్యుమెంట్స్ కాదు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ స్టేట్మెంట్లో వచ్చిన లాభం బ్యాలెన్స్ షీట్లో కంపెనీ ఈక్విటీని పెంచుతుంది. అదే సమయంలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్యాష్ బ్యాలెన్స్ని కూడా పెంచొచ్చు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మరి ఇంతా చేసి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? ఈ ఫైనాన్షియల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవటం ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే చివరికి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా,
ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా మన కెరియర్లో ముందుకు వెళ్లాలన్నా ఈ భాష తెలిసి ఉండటం మనకొక క్లారిటీ ఇస్తుంది. ఊహలతో కాకుండా ఫ్యాక్ట్స్తో డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ భాష గురించి తెలిసింది కదా. నెక్స్ట్ టైం ఒక కంపెనీ రిపోర్ట్ చూసినప్పుడు కేవలం నంబర్స్ కాకుండా వాటి వెనకున్న కథను కూడా చదవగలరు. అసలు ప్రశ్న ఏంటంటే, ఎలాంటి కథలను వెలికితీస్తారు?